ఇష్యూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు అన్న అంశం మీద మాట్లాడుతున్నాం. దాని మీద ప్రతిపక్షాలు కూడా కౌంటర్ ఇచ్చాయి. ఇంద్రసేనారెడ్డి గారు, తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉంది. పార్టీ అధ్యక్షుడు 2-3 సార్లు వచ్చారు. పైనుంచి ఇక్కడ మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది, తిరుగుతున్నారు. మేమే ప్రత్యామ్నాయం చాలాసార్లు చెప్పారు, కానీ 2-3 సీట్ల కన్నా కూడా ఎక్కువ రావు అని చెప్పి సర్వేల్లో వచ్చిన పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు? సర్వేలు ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు చేయించుకుంటుంటారు. సర్వేలో క్వశ్చన్స్ ఏమిస్తున్నాము, దాని రిప్లైస్ ఏందనేటువంటిది దాన్ని బట్టి సర్వే ఉంటుంది. సపోజ్ నలుగురు ఉన్నాం, ఈ నలుగురిట్లో నేను లేకుండా ఈ ముగ్గురిట్లో ఎవరు బాగుంటారని చెప్పి ఎవరినన్నా క్వశ్చన్ అడిగినారనుకోండి, వాళ్ళు ఈయన బాగుంటాడు, ఈయన బాగుంటాడు, ఆయన బాగుంటాడు అని చెప్తారు. ఇంద్రసేన్ రెడ్డికి అసలు ఎవరు చెప్పలేదని చెప్పి మీరు చెప్పొచ్చు కదా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాము దాని యొక్క దీన్ని. కాబట్టి ఈ సర్వేస్ ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా క్వశ్చనేర్ ఇచ్చినారా లేకపోతే జనరల్గా క్వశ్చనేర్ ఇచ్చినారా అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. స్టాటిస్టిక్స్, సర్వేసు ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి, మన కార్యకర్తలను ఉత్సాహపరచడానికి పనికొచ్చేటువంటివే. కాబట్టి న్యూట్రల్ సర్వేస్ బయట వాళ్ళు చేయిస్తారు కదా కొన్నిసార్లు ఈ ఎలక్షన్ దీనిలో, వాట్లలో కొంత పార్ట్ కరెక్ట్గా వస్తుంది, దాంట్లో కూడా తప్పులు జరిగినటువంటి. కాబట్టి ఈ సర్వే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా నా గురించి నువ్వు అడగకుండా ఇంద్రసేన్ రెడ్డికి ఎవరు చెప్పలేదని అంటే ఎట్లా? కాబట్టి సర్వేలు ఈరోజు ప్రజల యొక్క సమస్యలు రోజు మనం చూస్తున్నాము. ఏ సమస్యనైనా సరే ఇది సాల్వ్ చేసినారు అనేటువంటి దానికి ఏమన్నా ఉందా? రైతులకు సంబంధించినటువంటి సమస్య, ఈరోజు మిరప నారుకు సంబంధించినటువంటి దానికి ఎవరు బాధ్యులు? దానికి ఇన్సూరెన్స్ చేయాలి, ఇన్సూరెన్స్ చేయలేదు. ఫసల్ బీమా యోజన ఉంది, కేంద్ర ప్రభుత్వం నుండి 790 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఈ 790 కోట్ల రూపాయలు నువ్వు బీమా రైతులకు వచ్చేటట్టుగా నువ్వు చేయలేదు. ఇది వచ్చిందా రాలేదా, దీనికి ఎందుకు రాలేదు, దీనికి ఎవరు బాధ్యులు అని క్వశ్చన్ అడిగితే రైతులు చెప్తారు. అదే రకంగా నువ్వు రైతులకు రుణమాఫీ అంత డీప్ గా జరుగుతాయి సర్వేలు. ఇప్పుడు రైతు అంత డీప్ గా జరగదు, కానీ రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి దాంట్లో రైతులకు ఈ ప్రభుత్వం మేలు చేసిందా లేదా అనేటువంటి ప్రశ్న ఉందా దాంట్లో? దానికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం విద్యార్థుల కొరకు చాలా చేస్తున్నామని చెప్తున్నారు. మీరు దానికి రేటింగ్ ఏమిస్తారు, ఏబిసిడి అని చెప్పి ఏమైనా క్వశ్చన్ ఉందా? కాబట్టి ఆ రకంగా పోతే వాళ్ళ యొక్క రియాక్షన్ తెలుస్తాయి. నేనేమంటున్నానంటే మీరు ఇంత చేసినటువంటి వాళ్ళు ఈరోజు రైతులు ఇంతగానం చేస్తుంటే వాటి గురించి మీరేం మాట్లాడటం లేదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యామ్నాయం అని మీరు అంటున్నారు, ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అంటుంది. ఖచ్చితంగా మేము మళ్ళీ సీట్లు పెంచుకుంటాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటుంది. అసలు ఏమీ లేదని మొత్తం ఒక దెబ్బతో కొట్టిపాడేస్తుంది కదా ప్రభుత్వం. ప్రభుత్వం ఎందుకు చేస్తుందని అంటే వాళ్ళు చెప్పినటువంటివి అమలు కావటం లేదు, అమలు అవుతుంది ఇంకా చేస్తామనేటువంటి ఇంప్రెషన్ తోటి ఇంకో నెక్స్ట్ బడ్జెట్లో ఇంకా ఎక్కువ స్కీమ్స్ పెట్టేసి ప్రజలను మభ్య పెట్టేసి 1 సంవత్సరం ముందుగానే ఎలక్షన్స్ పోదామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఒకటి ఇంతకుముందు మేము కూడా చాలాసార్లు నేను 6 నెలల కిందనే చెప్పడం జరిగింది, ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి ప్రిపరేషన్ ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఎవరైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద ప్రభుత్వంలో వ్యతిరేకత, కోర్టులో వ్యతిరేకత రావచ్చు. వ్యతిరేకత వస్తుందేనంటే అవి అన్ని కలిపి ఒకటేసారి ఎలక్షన్స్ పోయినా పోతాడు. ఎందుకనంటే నేను ఇవన్నీ చేయాలనుకున్నాను, మళ్ళీ ఈ రకంగా వచ్చింది కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను. కాంగ్రెస్ చీఫ్ ఒక మాట అన్నారు, 2018లోనే ఎన్నికలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. నేనేమంటున్నాను, 2018లో ఎలక్షన్స్ వస్తాయని అందరికంటే ముందు నేనే చెప్పాను. మా పార్టీ మీటింగ్ లో, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లోనే చెప్పాను. ఎందుకనంటే ఇతడు సర్ప్రైజ్ ఇచ్చేటువంటి అలవాటు ఇతనికి ఉంది. ప్రజలందరూ ఒకటి ఆలోచన చేస్తుంటే ఇంకా ఇతడు ఇంకోటి ఆలోచన చేసి ప్రజల దగ్గర మీరు ముందు చెప్పేస్తున్నారు కాబట్టి ఇవ్వకపోవచ్చు. నేను ఏమంటానంటే మేము ఎంత చెప్పినా ప్రజలకి చెప్పేటువంటి టోన్ అతను ఉంది కదా, కాబట్టి మళ్ళీ చెప్తాను. అడిగా మిమ్మల్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు నేను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది 2018లో ఎన్నికలు జరుగుతాయని. వాట్స్ యువర్ వ్యూ? నేనే కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా ఆల్ ఇండియాకి వెళ్ళి డౌన్ అవుతుంది. కాంగ్రెస్ మళ్ళీ లేవాలనంటే ఇట్ టేక్స్ టైం. కాబట్టి ఇక్కడ
వస్తుందని అంటే వాళ్ళు 2018లో అధికారం ఎవరిది ఎన్నికలు జరిగితే? ఏది 2018లో ఎన్నికలు జరిగితే అధికారం నేననేది ఇట్ ఈస్ టూ ఎర్లీ. కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా ఉంది, దాన్ని ఎన్కాష్ చేసుకోవాల్సినటువంటి దీంతో ఉంది. ఈరోజు ఆల్ ఇండియాకి వెళ్ళి వచ్చేటువంటి బీజేపీ మోడీ గారి యొక్క స్కీమ్స్ ఈ యొక్క ఇవేవైతున్నాయో దానికి పాజిటివ్గా టర్న్ అవుతుంది. ఇంకా టోటల్ కాలేదు, బట్ పాజిటివ్ టర్న్ ఆ డైరెక్షన్లో కనిపిస్తుంది. అంటే కాన్ఫిడెంట్ గా అధికారంలోకి రాగలమని చెప్పే కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఖచ్చితంగా అప్పటి వరకు వచ్చేస్తాం. ఎందుకనంటే స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రజలు మాకు వస్తుంది అని చెప్పి ఏ స్కీమ్ అన్నా తీసుకోండి. ఈరోజు ఖచ్చితంగా ఊర్లోకి వెళ్ళి మహిళలకి, చిన్నపిల్లలకి బేటీ బచావ్ బేటీ అనే విషయం కానీ, లేకపోతే రోడ్స్ విషయంలో కానీ, రైతులకి ఫసల్ బీమా యోజన కానీ, లేకపోతే డైరెక్ట్గా సబ్సిడీ ఇచ్చినటువంటి గ్యాస్ సబ్సిడీ కానీ, ఇంకొకటి కానీ, అదే రకంగా ఎరువుల విషయంలో కానీ ఏ ఇష్యూలో తీసుకున్నా మాకు డైరెక్ట్ అయితే వీళ్ళు మధ్యలో పేర్లు మార్చి ఇది మేమే చేస్తున్నాం అనేటువంటి దీంతో కొన్ని చేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు, కొన్నేమో అసలు చేయలేకపోతున్నారు. ఇవాళ ఋషి గారు వాళ్ళ సర్వేలో అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, ఇవాళ తెలంగాణ ప్రాంతం యావత్ కూడా రైతాంగం ఇబ్బందులు ఉంది. రైతుల దగ్గరకు పోయి మీకు విత్తనాలు సరిగ్గా వచ్చినాయా, మీకు సబ్సిడీ వచ్చిందా? మీరు అన్నారు సబ్సిడీ 750 కోట్లు, ఇదంతా వాళ్ళకి ఎట్లా తెలుసు? ఇంత ప్రశ్న అడగలేదు. ఒకటే విషయం, రైతాంగం దగ్గర పోయి మీకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా రాలేదా, ఆ ప్రశ్నే లేదు అందులో. కాబట్టి వాళ్ళకు సంబంధించినవి, వాళ్ళకు అనుకూలం ఉన్నాయి ప్రశ్నలు వేయించి పాజిటివ్ గా తెచ్చుకొని ఏదో ఒక మూమెంట్ తెచ్చుకోవాలని ఒక ప్లాన్ చేసినారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా అందులో కూడా పప్పులో కాలేసారు. ఏవో కొన్ని 1, 2, 3 పథకాలకి హైయెస్ట్ రేటింగ్ ఇచ్చి మిగతా వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో వాటికి 20-30% ఇచ్చుకున్నారు. వాళ్ళ దాంట్లో కూడా డిఫెక్ట్ ఉంది, దాన్ని ఎవరు విశ్లేషించట్లా. మనోళ్ళు మీడియాలో చర్చలు పెట్టినప్పుడు కూడా వాటిని విశ్లేషించట్లా. ఏమైనా 80%, 90% ఉంది ఈ నియోజకవర్గానికి. ఇంకోటి సార్, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి 780 కోట్లు సబ్సిడీ వచ్చి వాటికి 8 నెలల కాలం అయింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాటా 198 కోట్లు ఇవ్వాలి, దానికి కలిపి 1050 కోట్లు రైతాంగానికి సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదండి? మీరు సర్ప్లస్ బడ్జెట్ అంటావు. నేను ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో మంత్రులు మనం గణాంకంలో ముందున్నాం, ఎందుకు ఆర్థికంగా బాగా ముందున్నాం, ఎందుకు ప్రచారం చేయట్లేదు అని అంటారు. రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ నువ్వు అవసరం లేనటువంటి సెక్రటరియట్ ఇమీడియట్లీ కట్టడానికి 350 కోట్లు ఏం అవసరం అండి? ఇవాళ 6 సంవత్సరాల క్రితం 2 బిల్డింగులు పెద్ద కట్టి ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారికి వాస్తు పిచ్చి పట్టింది. అంటే గత 60-70 ఏళ్లుగా పాలించినటువంటి ముఖ్యమంత్రులు, 60 ఏళ్లుగా పాలించినటువంటి ముఖ్యమంత్రులకు ఏమి ఇబ్బంది ఏమి లేదు. 10 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రులు, 5 సంవత్సరాలు పరిపాలించిన ఆయన, 3 సంవత్సరాలు పరిపాలించిన ఆయన, వాళ్ళకేం కాల. అసలు ముఖ్యమంత్రి హోదాకి ఎందుకండి? ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి కాదు, సెక్రటరియట్ ఆడుంటావు వలన తెలంగాణ ప్రజానికానికి ఏమైనా నష్టం జరిగితే నువ్వు మార్చు. తెలంగాణ ప్రజానికానికి మీరు పరిపాలన సక్కంగా చేయండి అంటే, ముఖ్యమంత్రి సీటు బాగలేదు ఈ రోజు వరకు అందులో కూర్చున్నాడండి. ఆయన ఖచ్చితంగా ఒక 2 నెలలు కూర్చోమనండి. 2 నెలలు సెక్రటరియట్ లో ఇప్పుడున్న సెక్రటరియట్ ఆయన 2 నెలలు కంటిన్యూగా ఆ సెక్రటరియట్ లో కూర్చోమనండి. ఆయన పదవి ఉండదని ఆయన గణం ఎవరో చెప్పినారు కాదండి. నేను ఏమంటున్నానంటే, ఇవాళ రైతు ఇంత ఇబ్బందిలో ఉంటే 1200 కోట్ల రూపాయలు సెక్రటరీ కట్టేదానికి 350 కోట్లు రిలీజ్ చేసిన, అట్నే 200 కోట్లు సబ్సిడీకి రిలీజ్ చేయొచ్చు కదా. ఇవాళ ఆరోగ్యశ్రీకి కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ పెరిగిందా? ప్రజాక్షేత్రంలోకి మీరు వెళ్ళడం, ఇప్పుడు రైతుల ఇష్యూస్ కానివ్వండి, విద్యార్థుల ఇష్యూస్ తీసుకున్నప్పుడు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందని పత్రికల్లో వచ్చింది. సో అధికారంలోకి రాగలమని కాన్ఫిడెన్స్ అదే ఇస్తుందా? 100%. ఈ రోజు ఏదైతే రైతుల సమస్యల మీద మేము ప్రజలకు వెళ్తున్నాం, రైతుల దగ్గరికి వెళ్తున్నాం, నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళు ఈ రోజు ఎంత బాధపడుతున్నారు అంటే, కేసీఆర్ గారు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది. ఆయన సర్వేలు ముఖ్యమంత్రి ప్రజల ప్రతిసారి వెళ్ళరు కదా, కింద ఇంకా పెద్ద వ్యవహారం ఉంటుంది కానీ నిజంగా కూడా జెన్యున్ గా ముఖ్యమంత్రి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి. ఆయనకు ఇంటెన్షనే లేదు వెళ్ళాలని. ఇంకొకటి ఏంటంటే, లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు బాధపడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాక. ఈ రోజు కేసీఆర్ గారు వాళ్ళ మంత్రులైనా కానీ, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అయినా కానీ పిలిచి మాట్లాడుతున్నారు. కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పి నేను ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తున్నాను కానీ ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ అకౌంట్ లో కానీ, విద్యార్థి అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా రాలేదు.
ఇంకొకటి కేబినెట్ చెప్పినట్టున్నారు ఆరోగ్య వెంటనే చెప్తున్నారు. ఇదే మనం ఫస్ట్ కూడా మనం చెప్పేది ఏంటంటే ఎలక్షన్ సర్వేలో ఎన్ని సీట్లు వస్తాయి అది చెప్పాకండి మీరు ఇచ్చిన మాట మీద ఎంత నిలబడుతున్నారో దానిపైన సర్వే చెప్పిస్తే మీకు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు. ఖాళీ మీరు మాటలు చెప్తున్నారు, ఒకవైపు మాటలతో ఖాళీ మీరు టైం పాస్ చేస్తున్నారు అంతేగాని మీరు నిజంగా కూడా జెన్యూన్ 2018లోనే ఎన్నికలు వస్తాయి మనమే గెలుస్తాం అని అంత భరోసా ఎలా చెప్పగలుగుతున్నారు మీ అధ్యక్షుడు? మా అధ్యక్షుడు మేము పని చేస్తున్నాం కనుక గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు కనుక చెప్తున్నాం అంతే. ఎలక్షన్స్ బిఫోర్ వస్తాయి, బిఫోర్ వస్తే 100% మేము ఏదైతే పని చేస్తున్నాం 100% పాజిటివ్ గా ప్రజలు దాన్ని పాజిటివ్. బీజేపీ అప్పటికి పుంజుకుంటుంది బీజేపీ అన్న ఇప్పుడు ఒక విషయం చెప్పడం జరిగింది. బీజేపీ గ్రాఫ్ ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ అవుతుందని. మోడీ ఎంతో ఆశతోని ప్రజలందరూ భారతదేశంలో మోడీ గారికి ఓటేసేయడం జరిగింది. కానీ ఈ రోజు రియాలిటీ చూసినట్టయితే అంత మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఈరోజు పరిస్థితి అందరికీ తెలుసు. ఆయన నల్లధనం తీసుకొస్తా అని చెప్పారు, ప్రతి ఒక్కరు అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పారు నరేంద్ర మోడీ గారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఆయన కూడా ఖాళీ మాటలతోనే ఆయన ఒక టైం పాస్ చేస్తున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ప్రాక్టికల్ గా ఈ రోజు మొత్తం భారతదేశంలో ఉన్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. కేంద్ర పథకాలు ఇక్కడ తెలంగాణలో విస్తృతంగా వెళుతున్నాయి కాబట్టి ప్రజల్లో ఆలోచన వస్తుంది, అప్పటికి మాకు పాజిటివ్ అంటే వాళ్ళకే నమ్మకం లేదు ఇంకా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకే నమ్మకం లేదు. బహుశా ఇంకా వచ్చే ఏమో అవసరాలు ఉన్నాయి. అది 100% కాని పని. రేపు నిజంగా కూడా రేపు ఎలక్షన్స్ జరుగుతుంది అంటే 100% కాంగ్రెస్ కే మంచి పాజిటివ్ ఉంటుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక్క నిమిషం మీరు చెప్పండి. ఇక్కడ తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ బాగా ఉండే. తెలంగాణ సెంటిమెంట్ దీంతో ఈ చంద్రశేఖరరావు గారిని గెలిపించారు. మొన్నటి వరకు కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద అతని మీద పూర్తి విశ్వాసంతో ఉండేది. ఇప్పుడు ఆ విశ్వాసం సన్నగిల్లి నరేంద్ర మోడీ వైపు బీజేపీ వైపు చూస్తున్నారు అని అన్నా కానీ ఇంతకుముందు ఏం లేదు ఇప్పుడేదో వస్తుంది లేదు అని చెప్పి ఆ టైప్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ తో అతన్ని గెలిపించారు. ఇమీడియట్ గా ఎవరి వైపు చూస్తున్నారు? కాంగ్రెస్. అందుకనే చెప్పాను, అందుకనే సెంటిమెంట్ ఆ యొక్క భ్రమలకెళ్ళి బయటికి వెళ్ళి ఇప్పుడు టువర్డ్స్ నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు అనేటువంటిది నేను చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం టర్న్ అయినారని చెప్పారు, ఆ డైరెక్షన్ లో చూస్తున్నారు. మాట అన్నారు, చాలా ఆశలు పెట్టినారు కానీ దేశవ్యాప్తంగా కొంచెం అసంతృప్తిగానే ఉంది. నేను ఎక్కడైనా దాని మీద స్పెసిఫిక్ గా చర్చ పెడితే ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క వర్గం లేకపోతే ఒక్కొక్క ఇది అన్ని మనం చర్చ చేయొచ్చు. ఉట్టి అని వేగంగా చెప్పడానికి ఎవరైనా ఎక్కువ టైం ఒక్క పాయింట్. ఇవాళ ఋషి గారు 1983లో సమైక్య రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎట్లా? రాజకీయ వ్యాక్యూమ్ ఉంది. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తెలంగాణలో ఇంకొక పార్టీకి అవకాశం ఉందా? నేను చెప్తున్నా ఉన్న పొలిటికల్ పార్టీకి ఏ పార్టీకి అవకాశం వస్తుందో నేను ఇప్పుడే చెప్తున్నా. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత పేదవాళ్లకు చాలా అవసరం ఉంది. 2018లో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? బీసీ ఎస్సీ ఎస్టీలంతా కూడా తెలుగుదేశం పార్టీ కావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్ గా యువకులతో కూడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎలా సాధ్యం అవుతుంది? వెంకటేశ్వర గారు, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం మూడు అధికారంలోకి ఎలా వస్తాయి? సంతోషం వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే చేస్తున్న పనులు ఇవాళ ప్రజలకు నిరూపిస్తున్నారు. ఇవాళ రైతుల విషయంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇవాళ రైతులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. రుణమాఫీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. రెండో అంశము, ఇవాళ చెరువులన్నీ నిండి ప్రాజెక్టులన్నీ నిండితే వీళ్ళ కన్నీళ్ళు వస్తున్నాయండి. ఇప్పుడు కన్నీళ్లు వీళ్ళకి వస్తున్నాయి, రైతులేమో ఆనందంగా ఉన్నారు. మాకు ఒక మాట్లాడటప్పుడు నేను కావాలని చెప్పండి. రైతులంతా హ్యాపీగా ఉన్నారు. నేను చెప్తున్నా కదా, ఇవాళ రైతులు వర్షంతోని చెరువులు నిండినాయి. నిండని వాటిని ఇవాళ మా దేవాదుల ద్వారా బొచ్చడు చెరువులు ఇవాళ మా కరువు ప్రాంతం, మా జనగామ ప్రాంతం, చేర్యాల ప్రాంతం అన్ని కూడా చెరువులు నింపడం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే యాటపోతులను కోసుకుని వాళ్ళు ఉత్సాహంగా రైతులు సంతోషపడుతున్నారు. ఎందుకంటే మాకు వర్షం పడకుండా నీళ్లు నింపుతా ఉన్నారు. అదే రకంగా ఇలా ప్రాజెక్టులలో కూడా అన్ని నిన్న ఒక నాగార్జున సాగర్ తప్ప ఒక గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా చేసిన చెరువుల ద్వారా ఇవాళ ప్రాజెక్టులు నిండవడం గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పైకి వచ్చేసింది.
కాంగ్రెస్ రైతు గర్జన లేకపోతే విద్యార్థి గర్జన సభలు పెడుతున్నప్పుడు వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అంటే అది ప్రభుత్వం మీద వాళ్ళకున్న వ్యతిరేకతగా చూస్తున్నారా లేదా? ఈవెన్ వరంగల్లో పెట్టినప్పుడు కూడా మాకు ఎవరు కూడా సమావేశాలు రైతులు దాని మీద పెట్టినా అది కూడా వస్తారు, ఎవరు సమావేశాలు పెట్టినా అది ఆర్గనైజ్డ్ మీటింగ్స్ ఇవాళ వస్తాయి. ఏ రకంగా మళ్ళీ అక్కడ ఎన్ని లొసుకులు ఉన్నాయి, ఇలా పెద్దపల్లి పెడదామంటే ఎక్కడ వీలైతలేదు. బీజేపీ సిటీలో చేసిన కార్యక్రమాలకు కూడా స్పందన వచ్చింది. గొడవలు అయితేనే ఉన్నాయి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఇంతో అంతో, ఇలా సిపిఎం కూడా ఓ యాత్ర చేస్తా ఉంది, ఎవరి లెవెల్లో వాళ్ళు చేస్తుంటారు. ఇలా టీడీపీ అధికారంకి వస్తున్నారు రాని వాళ్ళు అంటే చెప్పడము వాస్తవాలకు దగ్గర ఉండాలి. ఇవాళ బీజేపీ అంటుంది, ఇవాళ అన్నగారు ఇంద్రసేన గారు అనుభవం ఉన్నాడు కాబట్టి కొంచెం ఆచితూసి మాట్లాడుతుండు. అనిల్ గారు ఉత్సాహవంతుడు, ఇమ్మీడియట్ మాదే అధికారం అంటాడు. అంటే ఉత్సాహం అంటే ఎవరి విషయం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలలో ఉన్నది, ఇవాళ ప్రతి దాంట్లో సర్వేలు చేస్తున్నాండి. ఇవాళ చంద్రబాబు నాయుడు సర్వే చేస్తలేడా? ఇవాళ ఎమ్మెల్యేలకు లిఫాఫలు ఇచ్చిండు అంటే అడ్వాన్స్ గా. ఇవాళ ప్రతి ప్రభుత్వం, మోడీ గారు కూడా ఎన్నో సర్వేలు ప్రభుత్వం చేస్తుంటది, పేపర్లు చేస్తుంటాయి. ఇవాళ మేమే కాదు, ఇవాళ ఎన్ని పత్రికలు, నేషనల్ పత్రికలు కూడా కేసీఆర్ ను బెస్ట్ సీఎం చెప్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో నెరవేర్చగలిగారా? ఎక్కడ అసంతృప్తి లేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు? వినండి, జనరంజకం అసంతృప్తి. ఇవాళ చేయాల్సిన పనులు ఉన్నాయి, చేస్తాం. అవి మా నాయకుడి మీద నమ్మకం ఉంది. ఇలా డబుల్ బెడ్రూమ్ కడతాం, చూడండి మీరే. రిలీజెస్ జరుగుతాయి. అంశం మీద కూడా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. కాబట్టి ఇవాళ చూడరా, మా వరంగల్ కు రా, మల్టీ స్టోర్ శ్రీనివాస్ యాదవ్ లక్షలు పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు మేము చెప్పినవి మేము చేస్తాం. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టలే, ఇలా కళ్యాణ లక్ష్మి పెట్టలే, షాదీ మొహవారా పెట్టలే. అయినా ఈ రకంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నా బట్కనే ఇవాళ ప్రతి అంతిమంగా ఏందండి ప్రజల తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఇంకా వీళ్ళు గ్రహించుకోకుండా అడ్డగోలు మాట్లాడుతారు. ఇవాళ రైతులు అంతే వర్షం పడితే సంతోషం, రైతాంగాన్ని కూడా చర్యలు తీసుకుంటారు. విమర్శించాలి. రాష్ట్రంలో ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే నిజంగా కూడా బాధాకరం. అంటే అందరు పెద్దలు కూడా ఉన్నారు, బాధాకరం. మన స్టేట్ లోనే, మన తెలంగాణ రాష్ట్రంలో అందరిలో ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సార్. చాలా ఎక్కువ చేసుకోవాలి సార్. పూర్తిగా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్న రైతులు సర్వే చేసి చెప్పారు కదా సార్. అమలు చేసి అంటారు కదా సార్. డబల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు ఎన్ని అమలు? చివరి ఒక్కటేందంటే వారు చెప్పారు చెరువులన్నీ నిండినాయి కాబట్టి ప్రతిపక్షాలకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయని. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి రైతులకి, ఎందుకంటే చెరువులన్నీ నిండినాయి. ఒక్క నిమిషం, ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఏంటంటే నేచర్ అండి, ఎక్కువ వర్షం వచ్చింది, మనం ఏం చేయలేకపోతుంది. కాబట్టి నేచరు ఈరోజు కనికరించింది, వర్షాలు వచ్చినాయి. కానీ ఆ వర్షాలు వచ్చినప్పుడు రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, రైతులకు కావాల్సిన రుణాలు ఇవి ఇచ్చుంటే వాళ్ళు బాధపడకపోదురు. అవి లేవు కాబట్టి ఇప్పుడు ఏడుస్తున్నారు. చూద్దాం మరి ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళు చేస్తారు. 10,000 మెగావాట్ల విద్యుత్ కూడా అడ్వాన్స్ గా ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తుంది. అందుకే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా ఈ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ అండి, ఎవరైతే నకిలీ విత్తనాల వల్ల లాస్ అయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్లీ సబ్సిడీ యాక్షన్ కూడా తీసుకోవడం.